ఎలా అయినా సరే లక్ష్మణ్ ఫ్యామిలీని కనిపెట్టాలని బలంగా ఫిక్స్ అయ్యాడు అభినవ్. అతనికి సలహాలివ్వడానికి ట్రై చేసిన తన అసిస్టెంట్లను కూడా వారించి క్లాస్ పీకాడు. దాంతో రంజన్, డాన్లు ఇంకేం అనకుండా సైలెంట్ అయిపోయారు. సారీ బాస్, మీరు జాగ్రత్తగా ఉండాలి అని మా ఆరాటం అంతే అని రంజన్ గిల్టీగా అంటూ ఉన్న టైంలో అభినవ్ ఫోన్కి అక్రమ్ నుంచి మెసేజ్ వచ్చింది. వెంటనే ఓపెన్ చేసి ఆ మెసేజ్ చదివిన అభినవ్ కోపంతో రగిలిపోయాడు. కానీ తనను తాను కంట్రోల్ చేసుకుని డాన్ అండ్ రంజన్ వైపు చూసి, లక్ష్మణ్ ఫ్యామిలీని కనిపెట్టడానికి నేనొక ప్లాన్ రెడీ చేయగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మనం యాక్షన్లోకి దిగుదాం, అర్థమైంది కదా అని చెప్పాడు అభినవ్. ఓకే బాస్ అని డాన్, రంజన్లు ఒకేసారి తలకాయలు ఊపారు. లక్ష్మణ్ని మనం కాపాడుకోవాలి, అందుకే నువ్వు చెప్పినట్టు పిజ్జా డెలివరీస్ని మేనేజ్ చేయి డాన్. కానీ రంజన్, డెలివరీ చేయడానికి నువ్వెళ్ళు. ఆల్రెడీ నాతో అక్కడికి వచ్చావు కాబట్టి నువ్వు వెళ్తే నిన్ను గుర్తుపడతారనుకుంటే మనకి బాగా నమ్మకమైన ఇంకో మనిషిని సెట్ చేయి. ఎప్పటికీ వాడే వెళ్లేలాగా ప్లాన్ చేయండి, సరేనా అని ఆర్డర్ వేశాడు. ఎస్ బాస్ అంటూ ఇద్దరూ తలలూపారు. ఇక మీరిద్దరూ వెళ్ళొచ్చు అని చెప్పడంతో వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళలా వెళ్ళగానే అక్రమ్ నెంబర్కి కాల్ చేశాడు అభినవ్. అవతల నుంచి కాల్ లిఫ్ట్ చేసి, టైగర్ బేటా, రంజన్ నాకంతా చెప్పాడు. నువ్విప్పుడు బిజీ అని తెలుసు గాని మనం ఒకసారి మీట్ అవ్వాలి అని రిక్వెస్ట్ చేశాడు అక్రమ్. కాసేపు ఆలోచించి, ఓకే, ఇప్పుడు బాగా టయర్డ్గా ఉన్నాను, రేపు మార్నింగ్ పోలీస్ స్టేషన్ మ్యాటర్ ఫినిష్ చేసి నేనే మీ ఇంటికి వస్తాను అని హామీ ఇచ్చాడు అభినవ్. పోలీస్ స్టేషనా? అదేంటి? నాకు అర్థం కాలేదు, ఏం జరిగింది అభినవ్ అని కంగారుగా అన్నాడు అక్రమ్. అబ్బా, నువ్వు టెన్షన్ పడేంత మ్యాటర్ కాదులే అని కూల్గా అన్న అభినవ్, అదంతా ఓ పెద్ద కథ, రేపు మనం కలిసినప్పుడు చెప్తానులే అన్నాడు. ఓకే, కానీ జాగ్రత్త, ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పు. రేపు లేట్ చేయకుండా ఇంటికొచ్చేయి, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పాడు. సరే సరే, నేనేం చిన్నపిల్లోని కాదు అని నవ్వుతూ కాల్ కట్ చేసి ఫోన్ను డాష్బోర్డ్లో పెట్టేసి డాక్యుమెంట్స్ సీట్ కింద సర్దేసి కార్ స్టార్ట్ చేసి అనన్య ఇంటివైపు పోనిచ్చాడు అభినవ్. కార్ను గ్యారేజ్లో పార్క్ చేస్తున్న అభినవ్కి ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా బాగా అలసిపోయినట్టు అనిపించింది. ఏదేమైనా సరే లక్ష్మణ్ ఫ్యామిలీని మాత్రం కనుక్కోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అది నిజానికి కష్టమైన పనే, కానీ టైగర్ తలుచుకుంటే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. మోరోవర్ అక్కడ రిస్క్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. బట్ డిసైడ్ అయ్యాడు కాబట్టి వెనకడుగు వేసేది లేదు అని ఫిక్స్ అయ్యాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే నేరుగా తన బెడ్రూంలోకి వెళ్ళిన అభినవ్కి అది ఖాళీగా ఉండడంతో విచిత్రంగా అనిపించింది. రూంలో అనన్య లేదు. ఆమె ఆ రూంలో లేకపోతే ఇంట్లో ఎక్కడా ఉండదు అని అతనికి తెలుసు. ఇంత రాత్రిపూట అనన్య ఎక్కడికెళ్ళింది అనుకున్నాడు. అనన్య, ఎక్కడున్నావు అంటూ బాల్కనీ, బాత్రూమ్ వెతికాడు. కానీ ఆమె కనబడలేదు. ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం చూసి వెంటనే తన ఫోన్ తీసుకుని కాల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది గానీ అనన్య కాల్ లిఫ్ట్ చేయడం లేదు. దాంతో అభినవ్కి అనుమానం పెరిగిపోయింది. వెంటనే ఆమెను వెతకడానికి బయటకు వెళ్లడం కోసం డోర్ ఓపెన్ చేయగానే ఆమెనే ఎదురుగా వస్తూ కనిపించింది. అనన్యని చూడగానే అతనికి కొంచెం ప్రశాంతంగా అనిపించింది. కానీ తనను కొంచెం సేపు టెన్షన్ పెట్టింది అనే చిరాకులో, ఏయ్, ఈ టైంలో ఎక్కడికెళ్ళావు అని అడిగాడు అభినవ్. అసలు ఈ టైంలో నువ్వెక్కడికెళ్ళావు అని తిరిగి అడిగింది అనన్య. ఆమె ఆన్సర్ చేసిన తీరు అభినవ్కి మండిపోయింది. ఎదురు సమాధానం చెప్తావేంటి? నేను రూమ్ లోపల ఉన్నాను, నువ్వు బయట నుంచి వస్తున్నావు. ఈ టైంలో నువ్వెక్కడి నుంచి వస్తున్నావు, ఎవరితో వెళ్ళావు అని పళ్ళు బిగించి అడిగాడు అభినవ్. నా ఇష్టం, నేనెవరితో ఉంటే నీకెందుకు? నాకు నువ్వు హస్బెండ్వే కానీ మొగుళ్లాగా అధికారం చెలాయించే అధికారం మాత్రం లేదు అని విసుగ్గా అంటూ అతన్ని తోసుకుంటూ లోపలికొచ్చింది అనన్య. ఆమెను ఒక్క క్షణం పాటు పరిశీలించి కళ్ళు చిన్నవి చేస్తూ, మళ్ళీ ఆ చరణ్ గాడితో ఎక్కడైనా తిరిగొస్తున్నావా అని అడిగాడు అభినవ్. అవును, చరణ్తోనే బయటికెళ్ళాను. అయినా ఎందుకు పనికిరాని నీకంటే ఆ చరణ్ చాలా బెస్ట్. నాకే గిఫ్ట్ ఇవ్వాలి, నన్ను ఎలా హ్యాపీగా ఉంచాలి అని ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు. నువ్వేమో ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం తెస్తూనే ఉంటావు. నీతో ఎలా ఉండమంటావు మరి అని అనన్య చాలా షార్ప్గా క్వశ్చన్ చేసింది. అదంతా విని మళ్ళీ అనన్యను తన దారిలోకి తెచ్చుకోవడానికి చరణ్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని అర్థం చేసుకున్న అభినవ్, రే చరణ్, నీకెన్ని వార్నింగ్లు ఇచ్చినా మారవా? ఈ పిచ్చిది నా మీదున్న తిక్కను నీ మీద ప్రేమ అనుకొని కన్ఫ్యూజ్ అవుతుంది. ఏదో ఒక రోజు ఆ నిజం తెలిస్తే
ఏదైనా బిల్డింగ్ మీద నుంచి దూకి చస్తావు. ఆల్రెడీ సన్నీకి ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చి సెట్ చేశా. ఇప్పుడు నీ తోక కత్తిరించే టైం వచ్చిందన్నమాట. ఎలాగో ఆ దేవా ఫైల్ క్లోజ్ అవ్వబోతుంది, అది అవ్వగానే నీ సంగతి చూస్తా అని మనసులోనే గట్టిగా అనుకుంటూ అనన్య వైపు చూశాడు అభినవ్. కనీసం డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా అలా మంచం మీదకి దూకి దుప్పటి కప్పుకుంది అనన్య. ఆమెని ఏమీ అనలేక మనసులోనే తిట్టుకుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అభినవ్. ఆ సమయంలోనే అటు దేవా కూడా ఫుల్ నర్వస్గా ఉన్నాడు. ఆ ఫీలింగ్ నుంచి బయటపడ్డానికి వైన్ బాటిల్ ఓపెన్ చేశాడు. గటగట సగం బాటిల్ ఖాళీ చేసి రొప్పుతూ అదిరిపడుతున్న గుండెను కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు. కానీ మళ్లీ మళ్లీ అర్బాజ్తో జరిగిన అట్టర్ ఫ్లాప్ మీటింగ్ గుర్తుకొస్తూ స్ట్రెస్ పెరుగుతోంది. అసలు నా ప్లాన్ టైగర్ ఎలా కనిపెట్టాడు? నేను అర్బాజ్ని మీట్ అయ్యి కంపెనీ అమ్మాలి అనుకున్న సంగతి ఎలా తెలుసుకున్నాడు అని కసిగా పళ్ళు కొరికాడు దేవా. అర్బాజ్ చాలా పవర్ఫుల్ వ్యక్తి అని, అతనుండగా తనకు ఎలాంటి ప్రాబ్లం రాదని, పనులు ఈజీగా అవుతాయని అనుకున్నాడు. కానీ ఒక్క దెబ్బకి దేశంలోనే టైగర్ కన్నా పవర్ఫుల్ ఇంకెవ్వరూ లేరని దేవాకి బాగా అర్థమైంది. అతనికి ఎంత తాగినా ఎక్కడం లేదు. దాంతో విసుగ్గా ఆ బాటిల్ను పక్కన పడేసి రంజన్ తనకిచ్చిన బ్యాగ్స్ ఒకచోట గుట్టుగా పోసి వాటి మీద పడి పిచ్చోళ్లాగా కౌంట్ చేశాడు. ఆశ్చర్యంగా ఒక 35 కోట్లు ఒరిజినల్ కరెన్సీ బయటపడింది. మిగతా అన్ని ఫేక్ నోట్స్. నిండా ముంచిన ఆ టైగర్ ఈ కొంచెం డబ్బు మాత్రం ఎందుకిచ్చినట్టు? రేపు పోలీసులు వస్తారని చెప్పాడు. ఏదో ప్లాన్ చేశాడు. ఈ డబ్బులు వాడుకోవచ్చా, వాడుకోకూడదా అనుకుంటూ ఆ కన్ఫ్యూజన్లో వైన్ బాటిల్ తీసుకొని 2 గుటకల్లో మొత్తం తాగేసి బాటిల్ని నేలకు విసిరికొట్టాడు. కొన్ని 100 ముక్కలుగా పగిలిన బాటిల్ నేల మొత్తం పరుచుకుంది. సరిగ్గా అదే సమయంలో అతని ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో టైగర్ చేస్తున్నాడేమో అని టెన్షన్గా ఫీల్ అయ్యాడు. కానీ వైభవి కాల్ చేస్తుంది అని చూసి మొహం చిట్లించాడు. అబ్బా, ఇదొక్కతి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు అనుకుంటూ విసుగ్గా స్క్రీన్ వైపే చూశాడు. వైభవికి ఈ రాత్రి ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని అతను ముందే ప్రామిస్ చేశాడు. ఆమెను పెళ్లి చేసుకొని కంపెనీ అమ్మగా వచ్చిన డబ్బుతో వేరే కంట్రీకి తీసుకెళ్లి ఆమెను థ్రిల్ చెయ్యాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడు అతని బ్రెయిన్ పనిచేయడం లేదు. వైభవి ఆమె ప్రతి విషయానికి 100 ప్రశ్నలు వేస్తుంది కాబట్టి ఈ సిచ్యువేషన్లో తనతో అస్సలు మాట్లాడాలని అనుకోవడం లేదు. ఆమెను కన్విన్స్ చేయడం కూడా చాలా కష్టమని అతనికి తెలుసు. అందుకే వెంటనే కాల్ కట్ చేసి ఫోన్ను సోఫాలో విసిరేశాడు. కానీ మరుక్షణంలోనే ఆ ఫోన్ మళ్లీ రింగ్ అవడం మొదలైంది. మళ్లీ ఫోన్లో వైభవి పేరు చూసి పోవే అని కోపంగా అంటూ ఫోన్ నేలకు విసిరి కొట్టబోయాడు దేవా. అసలు ఆ ఫోన్ లేకపోతే తనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అనుకున్నాడు. కానీ ఇప్పుడు తను కాల్ లిఫ్ట్ చేయకపోతే వైభవి నేరుగా తన ఇంటికొచ్చేస్తుంది అని భయమేసి తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి వైభవి అని చాలా నార్మల్గా పలకరించాడు. ఎక్కడున్నావు? నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని అవతల నుంచి కోపంగా అడిగింది వైభవి. స్నానం చేస్తున్నాను వైభవి, నేనే కాల్ చేద్దాం అనుకున్నాను అన్నాడు దేవా. ఓ అవునా, నేను నీ కాల్ కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు నువ్వు నాకు సర్ప్రైజ్ ఇస్తానన్నావు కదా, గుర్తుందా? అదేంటో చెప్పు, నేను ఇంకా వెయిట్ చేయలేను అని ఎగ్జైటింగ్గా అంది వైభవి. దేవాకు ఊపిరి తీసుకోవడం కూడా చాలా బరువుగా అనిపిస్తోంది. డోంట్ వరీ వైభవి, మీ ఇంటికే వస్తున్నాను, రాగానే చెప్తాను అని కవ్వించాడు దేవా. నువ్విప్పుడు మా ఇంటికి వస్తావా అని సర్ప్రైజింగ్గా అడిగింది వైభవి. మధ్యలో నాకు కొన్ని చిన్న చిన్న పనులున్నాయి, అవి సెటిల్ చేసుకొని వచ్చి ఈ రోజు మీ ఇంట్లో నీతోనే ఉంటాను అని చెప్పాడు దేవా. ఓకే అయితే త్వరగా రా, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మన లైఫ్లో ది బెస్ట్ మూమెంట్స్ ఇవాళ దొరుకుతాయితే అని హ్యాపీగా చెప్పింది వైభవి. దేవా లాంటి వాడు తన బాయ్ ఫ్రెండ్ అవ్వడం ఆమెకు చాలా సంతోషంగా ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని వదులుకోకూడదు అని బలంగా ఫిక్స్ అయింది వైభవి. పైగా ఆ రోజు నైట్ తనతో స్పెండ్ చేస్తాను అనడంతో అతనికి తన మీద లవ్ ఉంది అని ఎగ్జైట్ అయిపోయి ఊహల్లో తేలిపోతుంది. కానీ దేవా తన తలని గోడకు కొట్టుకోవాలి అనేంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. 2 పదునైన కత్తుల మధ్య ఇరుక్కుపోయిన ఫీలింగ్ అది. గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి సరే ఐల్ మీట్ యూ సూన్ అని చెప్పి కాల్ కట్ చేసి ఫోన్ను టీపాయ్ మీద పడేసి కరెన్సీ వైపు కదులుతూ ఉండగా అతని కాలికి ఖాళీ బ్యాగ్ తగిలింది.
చిరాకులో దాన్ని బలంగా తన్నాడు దేవా. ఒక్కసారిగా గాల్లోకి లేచిన బ్యాగు ఒకవైపు పడిపోతూ ఉండగా అందులో నుండి రెడ్ కలర్ ఎన్వలప్ ఎగిరి దేవా మొహం మీద పడి నేల మీద పడిపోయింది. ఏంటిది అని వంగి ఆ ఎన్వలప్ అందుకున్న దేవాకు అది ఒక లెటర్ అని అర్థమై వెంటనే ఓపెన్ చేశాడు. తెల్లని పేపర్ మీద ఎర్రని అక్షరాలతో మిస్టర్ దేవా అని రాసి ఉంది. టైగర్ తనని పిలిచినట్టే ఉలిక్కిపడిన దేవా చదవడం మొదలుపెట్టాడు. నువ్వు నీ కంపెనీని 100 కోట్లకు అమ్మేశావు. అందులో న్యాయంగా నీకు రావాల్సిన నీ షేర్ ఇచ్చేస్తాను. అది 30 కోట్లు. 30% షేర్స్కి 30 crores ఇవ్వాలి. కానీ నీ మీద జాలితో ఇంకో 5 కోట్లు టిప్పు కూడా యాడ్ చేసి ఇచ్చాను. ఈరోజు నైట్ అలారం పెట్టుకోకుండా హాయిగా నిద్రపో. ఎందుకంటే రేపు పోలీసులు వచ్చి నిన్ను నిద్రలేపుతారు. ఇట్లు ది టైగర్ అని రాసుంది. ఆ లెటర్ చదువుతున్నంతసేపు దేవా చేతులు వణుకుతూనే ఉన్నాయి. టైగర్ తన షేర్ ఇచ్చేసినా కూడా నిజానికి ఆ 30% షేర్స్లో 20% చరణ్ షేర్స్. అసలైతే మనీ రాగానే చరణ్కి మనీ ఇచ్చేయాలని దేవా ఫిక్స్ అయ్యాడు. కానీ ఇప్పుడు 35 కోట్లు మాత్రమే చేతికి అందడంతో అతని ఆశలన్నీ అడియాసలైపోయాయి. ఇప్పుడు చరణ్ తన వెంటపడి ఏం బెదిరిస్తాడు అని భయపడుతున్నాడు దేవా. అంతేకాకుండా లెటర్లో పోలీసులు అని మెన్షన్ చేయడం చూసి అతనికి ఇంకా భయం ఎక్కువైపోయింది. ముందైతే అసలు ఈ బెదిరింపును అతను సీరియస్గా ఏమీ తీసుకోకపోయేవాడు. కానీ అర్బాజ్ కూడా పోలీసులు ఇంటికొస్తారు అని చెప్పడం, అలాగే అభినవ్తో గొడవైనప్పుడు అతను కూడా పోలీసుల గురించి ప్రస్తావించడం గుర్తొచ్చి ఒళ్లంతా జల్దరించింది. అభినవ్ లాంటి లూజర్ వచ్చి తనను బెదిరించినప్పుడు అసలు దేవా కొంచెం కూడా పట్టించుకోలేదు. కానీ అర్బాజ్, టైగర్ కూడా అలానే బెదిరించడంతో డేంజర్ బెల్స్ మోగాయి. ఏదో తేడా జరుగుతోంది. ముగ్గురు ఒకేలా బెదిరించడం కోయిన్సిడెన్స్ అయితే కాదు. అంటే ఈ అభినవ్ కూడా టైగర్ మనిషా? అందుకేనా వాడు చాలాసార్లు టైగర్కి సంబంధించిన ప్రాపర్టీస్లో కనిపిస్తూ ఉన్నాడు? అయినా అసలు ఇదంతా ఎలా సాధ్యం? ఆ టైగర్ ఎక్కడా, ఈ డెలివరీ బాయ్ ఎక్కడా అని అసహనంగా తలపట్టుకుని పిచ్చివాళ్లాగా జుట్టు పీక్కుంటూ కాలు కాలిన కోతిలాగా ఎగురుతూ చూసుకోకుండా తను పగలగొట్టిన బాటిల్ ముక్కల్ని తొక్కేశాడు. దాంతో కాలు నుంచి రక్తం కారడం మొదలైంది. నొప్పి తట్టుకోలేక బాధతో మూలుగుతూ కింద కూర్చుండిపోయాడు. ఆ కాలు నుంచి వస్తున్న నొప్పి కన్నా అభినవ్కి టైగర్తో ఉన్న రిలేషన్ తలుచుకుంటే అతనికి ఇంకా నొప్పిగా ఉంది. అభినవ్ని ఎన్నోసార్లు ఎంతో ఘోరంగా అవమానించి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశాడు దేవా. అందుకే అతను పోలీసుల గురించి మాట్లాడుతున్నాడని అనుకున్నాడు. కానీ ఇప్పుడు అతనికి టైగర్తో రిలేషన్ ఉంది అని తెలిసాక వణుకు మొదలైంది. రే అభినవ్, ఎవడ్రా నువ్వు? టైగర్ అసిస్టెంట్వా, ఫ్రెండ్వా, తమ్ముడువా, ఎవరు నువ్వు అని నొప్పితో అరుస్తూ పోలీసులు తనను అరెస్ట్ చేయకముందే తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉండగా అతనికి సన్నీ గుర్తుకొచ్చాడు. అర్జెంటుగా సన్నీ కాల్ చేసి ఆ అభినవ్కి టైగర్కి ఉన్న రిలేషన్ ఏంటో కనుక్కోవాలి. ఇప్పటి వరకు జరిగిన దానిలో ఆ అభినవ్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడనిపిస్తుంది అనుకుంటూ పైకి లేచి ఈసారి జాగ్రత్తగా గాజు ముక్కల్ని తొక్కకుండా నడుస్తూ ఫోన్ తీసుకొని సన్నీకి కాల్ చేశాడు. దేవా లోపల కోపం, భయం డాన్స్ ఆడుతూ అతన్ని చిత్రవద చేస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టే జరిగుంటే ఈ రోజు రాత్రే అతను దేశం దాటి వెళ్ళిపోవాల్సింది. కానీ పరిస్థితి ఇలా మారింది. వైభవి అతని కోసం వెయిట్ చేస్తున్నా పర్లేదు, కానీ అతను మాత్రం దేశం వదిలేసి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతూ సొల్యూషన్ కోసం సన్నీకి కాల్ చేశాడు. దేవా వెళ్ళి సన్నీతో అభినవ్ గురించి మొత్తం అన్నీ చెప్తాడా? అదంతా సన్నీ నమ్ముతాడా? అభినవ్ గురించి నిజం తెలిసిన తర్వాత సన్నీ రియాక్షన్ ఏంటి? దేవాను అభినవ్ పోలీసులతో అరెస్ట్ చేయిస్తాడా? దేవా సిటీ నుంచి తప్పించుకొని పారిపోయాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.